మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కత్తులతో నరికి రివాల్వర్తో కాల్చి నడి రోడ్డు పైన దారుణాతి దారుణంగా హత్య చేశారు. నడి రోడ్డు పైన గంట వెంకటరత్నం అనేటువంటి రియాల్టర్ను కత్తులతో నరికి చంపినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉదయం తన పాపను పాఠశాలలో దించి వస్తున్నటువంటి క్రమంలో అప్పటికే కాపు కాసి ఉన్నటువంటి దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే గతంలో వెంకటరత్నం ధూల్పేట్లో డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నట్టు, ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణలో తెలుపుతున్నారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక విగత జీవిగా పడి ఉన్నటువంటి అతను వెంకటరత్నంను చూసి భార్య పిల్లలు లభోదిబుమని బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు ఇక దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఏదేమైనా కూడా పట్టపగలే ఉదయం పూట ఓ వ్యక్తిని దారుణ హత్య గురి చేయడం అనేది స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇక ముందుగానే అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే ఉదయాన్నే రెక్కి నిర్వహించినట్టుగా కనపడుతుంది ఆ దుండగులు. ఎందుకంటే పాపను స్కూలుకు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క వెంకటరత్నంను ఫాలో అయ్యి పాపను స్కూలుకు దింపి వస్తుండగా రిటర్న్లో మళ్ళీ తను వెనకనే ఫాలో అయిపోయి ఒక ప్రాంతం వద్ద ఆగి తనను చుట్టుముట్టి ఈ యొక్క దారుణమైనటువంటి హత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే ఒక రెక్కి నిర్వహించి ప్లాన్ ప్రకారమే ఇతన్ని దారుణ హత్యకు గురి చేసినట్టుగా అయితే అక్కడ జరిగినటువంటి సీన్ను బట్టి తెలుస్తుంది. ఇక సీసీ కెమెరా దృశ్యాలన్నింటినీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆ దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి ఫాలో అయ్యారు, హత్య జరిగినటువంటి తీరుకు సంబంధించి కూడా ఆ యొక్క విజువల్స్ని కలెక్ట్ చేసేటువంటి పనిలో పడ్డారు. ఏదేమైనా కూడా ఉదయమే ఈ దారుణమైనటువంటి హత్య జరగడం అయితే స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ఉదయం పూటనే పబ్లిక్ ప్లేస్లో ఈ యొక్క దారుణమైనటువంటి హత్య జరగడం అనేది వారిని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూ వచ్చాయి. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఆ హత్యలు కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్న కొంతమంది దుండగులు ఈ రకమైనటువంటి ఎలాంటి భయం లేకుండా ఈ యొక్క మర్డర్స్ కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. దానిలో భాగంగా మరొక హత్య ఈరోజు జరగడం అనేది తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల దర్యాప్తు పూర్తయిన తర్వాత బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా అయితే పాత పగల కారణంగా ఈ యొక్క హత్య జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసుల వివరాలను బట్టి తెలుస్తోంది.